నా యేసు నమ్మకో నీవు నెమ్మదిని చూడు నీ జీవితాన్ని. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ మహిమ కలుగును గాక. చాలా సంతోషం. దేవుని యొక్క మాటలు మనం అందరం కూడా నేర్చుకోవడానికి వచ్చాం. మనలో కొంతమంది ఆ మాటల యొక్క వృత్తాంతాన్ని మనతో పంచుకోవాలి అని ఆశపడుతున్నారు. పిల్లరా, దేవుని యొక్క 7 మాటలు చదివే ముందు చిన్న మూలవాక్యం చదువుదాం. కీర్తన గ్రంథము 12వ కీర్తన. కీర్తన గ్రంథం 12వ కీర్తన 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో 7 మాటలు పలికారు. ఏ మానవ జీవితంలో అయినా చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందో, కొన్ని గంటల ముందో, కొన్ని చెప్పాల్సిన సమాచారాలు, ఆస్తి వివరాలు, తమ కోరికలు, చివరి చూపుగా తాను ఎవరిని చూడాలనుకుంటున్నాడో, ఇవన్నీ కూడా ఎప్పుడు పలుకుతారండి? మనిషి చనిపోతున్నాడు అన్నప్పుడు, లేదా మంచం మీద ఉండి రేపో మాపో అన్న పరిస్థితి వచ్చిన ఏ వ్యక్తి అయినా ఆ మాటలు తేలిగ్గా తీసుకో. ఆఖరికి ఉరి తీసే ఖైదీకి కూడా ఏమడుగుతారండి? ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు. ఎందుకంటే కోరికతో చనిపోవడం ఎవరికి ఇష్టం కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే, కోరికలు తీరకపోతే ఇక్కడే దెయ్యాలు అవుతారేమోనని భయంతో, అమ్మ నీకేమైనా ఆఖరి కోరుకుందా చెప్పు. రేపో మాపో మంచం మీద పడిన వ్యక్తి సైతం కూడా ఎలాంటోడు కానివ్వండి, తాగుబోతోడైనా, జోదగాడైనా, వ్యభిచారైనా, దొంగ అయినా, దొర అయినా ఏమడుగుతాం? ఏమైనా ఆఖరి కోరుకుందా? ఆ మాట్లాడి కొన్ని మంచి మాటలు ఉందో చూడండి, లేదా ఎంత చెడ్డోడైనా ఆ చివరి ఆ చచ్చిపోయేటప్పుడైనా ఏం మాట్లాడతాడంటే కొన్ని మంచి మాటలు మాట్లాడతాడు. అందుకే ఆ వ్యక్తి చనిపోయాక ఇదిగో చివరికి ఇలా అడిగాడు, ఇలా కోరుకున్నాడు అని కూడా మనం చాలాసార్లు చెప్పుకుంటాం. ఏమండి, ఈ లోకంలో ఉన్న మనిషి చనిపోతేనే వారి చివరి మాటలు గుర్తుపెట్టుకొని ఆ కోరికలు తీర్చి ఆ మాటల యొక్క వృత్తాంతము, దాని వివరాల గురించి మనం మాట్లాడుకుంటామే. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ యాగమై అవుతున్న సమయంలో 9 గంటల కాడి నుంచి 6 గంటల వరకు 9 గంటల కాడి నుంచి 3 గంటల వరకు, అంటే మొత్తం 6 గంటలు సిలువ మాను మీద ఉన్నారు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ఎందుకు అని అంటే, మానవుల రక్షణార్థమై, నీ కొరకు నా కొరకు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం నీ తలలో వచ్చిన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలను తీసివేయడానికి. ఆయన చేతుల్లో మేకులు నువ్వు చేసిన కుడి ఎడమ చేతులతో చేసిన పాపపు జీవితాన్ని కొట్టివేయడానికి. ఆయన కాళ్ళలో మేకులు నడవకూడని స్థలాలకును వెళ్ళకూడని ప్రాంతాలకు వెళ్ళిన అడుగుపెట్టిన అనుభవాన్ని తీర్చడానికి. ప్రక్కలో బల్లెపు పోటు, కడుపులో పెట్టుకున్న కుళ్ళు కుతంత్రాలను సైతము రక్తధారల చేత కడిగివేయడానికే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రతి మాట ఈ లోకాన్ని శాసిస్తూ, మారుస్తూ, మన ఉనికిని తెలియజేస్తున్న మాటలే. కాబట్టి ఒక చనిపోయిన వ్యక్తి యొక్క మాటలని ఎంత విలువగా ఎంచుకుంటామో, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో పలికిన 7 మాటలు. ఏమంటే, ఎవరైనా చనిపోతే ఈరోజు మంచిది కాదురా అని అంటాం. మీ తాత చనిపోయాడురా అందుకనే నాకు బాధ, మీ నాన్న చనిపోయాడురా లేకపోతే నాకు బాధ, మీ అమ్మ చనిపోయిందిరా నాకు ఈ బాధ అంటారు. చనిపోవడము అనేది ఒక వ్యక్తి జీవితంలో ముగింపు కాదు. చాలామంది ఏంటంటే చచ్చిపోతే ఇక నా జీవితం అక్కడ ముగించిందని. శరీర సంబంధముగా ముగింపేమో కానీ ఆత్మ సంబంధంగా ప్రారంభమవుతుంది నీ అసలైన జీవితం.
ఈ భూమి మీద నువ్వేం చేసావో దానిని పరలోకములో దేవుని సన్నిధానమందు కార్యములకై తీర్పు తీర్చబడి, నువ్వు మంచి చేస్తే పరలోకము, చెడు చేస్తే నరకము అనేది ఉందని విషయము సత్యాన్ని బోధిస్తుంది. కాబట్టి మా ఉంటే శరీరముతో 120 సంవత్సరాలు ఉంటావేమో, కానీ ఆత్మగా చనిపోయిన తర్వాత నిత్య నాశనం, యుగాలు. చెప్పండి ఏంటంటే 120 సంవత్సరాలకి అయ్యో బాబు ముర్రో కుర్రని కొట్టుకుంటున్నాం. ఇక ఈ లోకం ఉన్నంత వరకు, పరలోకం ఉన్నంత వరకు అంటే ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు భూమి పుట్టి 6000 సంవత్సరాలు అయిందంట. కాబట్టి ఆలోచన చేయండి ప్రియులారా, శరీరముతో ఎంతకాలం బతికేదన్నది ప్రాముఖ్యమైనది కాదు, కానీ ఏదైనా మంచి చేస్తే ఈ శరీరం వదిలిన తరువాత మన ప్రాణానికి ఏముంటుందంటే సుఖము దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. అలా దొరకాలి అంటే ఈ భూమి మీద మనం ఏమేమి కలిగి ఉండాలో చెప్పేవే మాటలే ఈ 7 మాటలు. చాలా సంతోషం. 7 మాటలు ఏమిటో మన దగ్గర ఉన్న కొంతమంది బిడ్డలు వాటిని చదివి లేదా వారి నోట దేవుడు పలికిస్తూ ఉంటాడు. ఒక్కొక్కటి ధ్యానం చేద్దాం. రైట్, ఎవరైనా వస్తారా మొదటి మాట చదువుతానికి? సరే. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. ఆలోచన చేయండి. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు వెంటనే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుడి అని మాట ఆయన సిలువలో పలికాడు. ఏమని పలికాడంటే, వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. క్షమాపణ మాట. మొదటి మాట ఏంటంట, ఈ జీవితములో నీకంటూ, నీ జీవితములో ఈ శరీరముతో ఉన్న నీవు ఎంతో మందితో గొడవలు పడవచ్చు, ఎంతో మందితో తగాదా పడవచ్చు, ఎంతో మందితో అయిష్టంగా కూడా ఉండొచ్చు. కానీ క్షమించడం అనేది మనకి రావాలి. విచిత్రం చెప్పమంటారా? దెబ్బలాడడానికి ముందుంటాం, కానీ క్షమించడానికి ముందుంటాం ఎప్పుడైనా? చెప్పాలి. సరే, ఇంటికి వెళ్ళాక ఉంటేనే, లేకపోతే ఎక్కడి నుంచి చెప్తారు. కానీ మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏ అమ్మా ఎక్కడో మహారాజులా పుట్టావు, కానీ నన్ను చేసుకున్న తర్వాత ఎన్నో బాధలు పడ్డావు, ఎన్నోసార్లు కోపపడ్డాను, ఎన్నోసార్లు నేను తిట్టాను, ఉప్పు లేదు తిట్టాను, లేదంటే మాటలకి తిట్టాను, కోపానికి తిట్టాను, నా ద్వారా ఎన్నో మాటలు పడ్డావు. ఏమైనా ఉంటే, ప్రేమ ఉంటే నన్ను ఏం చెప్పాలి? క్షమించమ్మా చెప్పగలమా? భర్తలో ఒకవేళ భార్య అయితే, ఏమండి మీ తల్లితో మీరు చాలా సంతోషంగా బ్రతికారు, నన్ను చేసుకున్న తర్వాత కూరలు ఉప్పు ఎక్కువ వేసాను, కారం ఎక్కువ వేసాను, నాకు వచ్చినట్లు వండాను, కానీ చాలాసార్లు మిమ్మల్ని పస్తులు పెట్టానండి. అటు వంట విషయంలో, ఇటు సంసార విషయంలో, ఇటు అన్ని విషయాల్లో నా నుండేమైనా మీరు ఇబ్బంది పడితే చెప్తారు మాట, నన్ను క్షమించండి అని ఒక భార్య తన భర్తకి చెప్పగలరా? ఒక భర్త తన భార్యకి చెప్పగలరా? అమ్మో దెబ్బలాడమనండి, నువ్వెంత అంటే నువ్వెంత, అదేంటి భర్త అయితే నాకేంటి, భార్య అయితే. కానీ దేవుడు ఈ భూమి మీద నేర్పిన మొదటి మాట ఏంటో తెలుసా? నిన్ను నువ్వు ఎలా క్షమించుకుంటావో, నీ అన్నదమ్ములు ఎలా క్షమిస్తావో, నీ అక్క చెల్లెలు ఎలా క్షమిస్తావో, శత్రువుని సైతము కూడా క్షమించాలి. చెప్పండి, ఏం చేయాలంట? క్షమించడమే కాదు, యేసయ్య ప్రేమించాడు. ఎంత ప్రేమించాడట? ఏమండి, ఎవరైనా రాళ్ళతో కొడతా ఉంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానరా అంటావా? చెప్పాలి. ఈరోజు అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతుంటే మాటకి ఎక్కడొచ్చిందంట? ఓ మాట నన్ను తక్కువ చేశాడు, నా తక్కువగా పలికాడు, లేదా పలానా. క్షమించం.
ప్రేమించే ఈ రక్త సంబంధుల మధ్య క్షమాపణ లేక ప్రేమ లేకుంటున్న నేటి దినాల్లో యేసయ్య మనకి నేర్పుతున్న కొన్ని విషయాలు ఏంటో తెలుసా? మొదటి మాటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి, వీళ్ళు నన్ను 1 తక్కువ 40 కొరడా దెబ్బలు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు ఎందుకు కొట్టారు అంటే, యేసు క్రీస్తును రక్షించాలనుకున్నాడు పిలాతు ఎలాగైనా సరే, ఆయన రాజు దేవుడని. కానీ అక్కడున్న ప్రజల్లో ఉన్న దెయ్యం దాన్ని ఒప్పుకోవాలా. సరే గట్టిగా ఏం చేస్తారు, 4 దెబ్బలు కొడతారు, వదిలేస్తారులే అనే ఉద్దేశంతో రోమా చట్ట ప్రకారం ఆయనకు కొరడా దెబ్బలు కొట్టించాడు మొదటగా. మనలాగా ఒక తాడు ఉండదు, ఆ కొరడాకి 3 తాళ్ళు ఉంటాయి. ప్రతి తాడు చివరన ఒక ఎముక కానీ, గాజు పెంకు కానీ, ఒక పదునాటి ముళ్ళతో కూడిన వాటిని పెట్టి ఒక్కసారి ఒక దెబ్బేస్తే 3గా ఆ తాడు విభజించి, చెప్పండి ఎన్ని దెబ్బలు అవుతాయి అంటే 13 సార్లు యేసుని కొట్టారట. చెప్పండి ఎన్ని సార్లు? 13 3 ఎంత? 39. రెండో విషయం, 13 సార్లు అనగా 39 సార్లు ప్రభువును కొట్టి అప్పటికి వారు అనుకున్నారు ఇంకా ఎక్కువ కొడితే చచ్చిపోతాడేమోనని వదిలేశారు. ఇక రెండవది, మనిషికి 53వ యెషయా గ్రంథంలో రాస్తాడు, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. యేసయ్య రక్తములో స్వస్థత ఉంది. యేసయ్య గాయపడడం వలన మనందరికీ గొప్ప ఆశీర్వాదకరం. ఎందుకు అని అంటే, మానవ జీవితంలో మనిషి యొక్క అవయవాల్లో గ్యాస్ నొప్పే రానివ్వండి, రోగమే రానివ్వండి, జ్వరమే రానివ్వండి, ఏ జబ్బైనా మనిషి శరీరములో 39 చోట్ల దాడి చేస్తుందంట. ఎన్ని చోట్ల? తల కొట్టేసిందిరా అంటాం ఒక్కోసారి. రే ఏమైంది? తల కొట్టేసిందిరా, మెదడు కొట్టేసిందిరా అందుకని పిడిచి వచ్చింది, కంటికి కొట్టేసిందిరా అందుకని కళ్ళు పోయినాయి, నోటికి కొట్టేసిందిరా గొంతుకు పోయింది, థైరాయిడ్ రా, గుండెని కొట్టేసిందిరా గుండె వాల్స్ పోయినాయిరా, హార్ట్ స్ట్రోక్ వచ్చిందిరా, గ్యాస్ నొప్పి వచ్చిందంటే నడుము కొట్టిందిరా అంటాం కదా. అంటే మనిషి శరీరములో 39 మెత్తని భాగాలు ఉన్నాయంట. ఎన్ని భాగాలు? అందుకనే భూమి మీద 39 డాక్టర్లు చదివేవారు పుస్తకాలు 39 ఉన్నాయంట. మీరు బాగా చెప్పాలంటే కంటి డాక్టరు, పడ్డి డాక్టరు, చెవు డాక్టరు, అందరికి ఒకటే డాక్టర్ కాదు, నరాల డాక్టర్, ఎముకల డాక్టర్, గుండె డాక్టర్ అంటాం. అలాగా డాక్టర్లు ఈ చదువు చదివిన వాళ్ళు ఎంతమంది అని అంటే, ఎవరు చదివినా ఈ 39 పుస్తకాలే చదవాలి. ఎందుకని? కళ్ళకు తగిలితే కంటి జబ్బు సమస్య ఏంటో తెలుసుకోవాలి, దాని గురించి అధ్యయనం చేయాలి, ఆ రోగం నుండి నిన్ను తప్పించాలి. అంతేగా యేసు పరమ వైద్యుడు. స్తోత్రం చెప్పండి. ఆయన డాక్టర్ అంట. ఏ డాక్టరు? పరమ వైద్యుడు. అంటే అర్థం ఏం తెలుసా? నువ్వు ఏ రోగంతో వచ్చినా ఆయన కొరడా దెబ్బలంట 39 చోట్ల తగిలింది కనుక 39 సంబంధమైన రోగాలు నుండి నిన్ను స్వస్థపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. అందుకని యేసయ్య దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తులైనా సరే, నువ్వు నమ్ము, ప్రభువుని విశ్వసించు. నా దేవుడు పిల్లారా, ఎంతోమంది క్యాన్సర్ రోగుల్ని, ఏమండి, ఎంతోమంది గుండె సంబంధించిన రోగుల్ని, శరీర సంబంధమైన రోగాలతో వచ్చిన ప్రతి వ్యక్తిని యేసయ్య ఎందుకు స్వస్థపరచగలడు? ఎందుకు స్వస్థతలు వచ్చిన పేరిక కాదండి, ఆయన కొరడా దెబ్బలలో వచ్చిన రక్తపు గాయము ఆ మనిషిని స్వస్థపరుస్తుంది కనుక అంతగా ప్రేమించాడు నిన్ను, కొరడా కొట్టించుకున్నంతగా. కాబట్టి యేసయ్య ప్రేమ ఈ మొదటి మాటలో కనబడుతుంది. మూడోది, యేసుక్రీస్తు ప్రభువు కనుక ఈ మాట పలకకపోతే, అసలు యేసయ్య ఎవరండి? దేవుని కుమారుడు. ఆయన గుండెలో నుంచి వచ్చిన శబ్దం ఆయన. ఇప్పుడు యేసయ్యను కొడతా ఉంటే తండ్రి అయిన దేవుడు చూడగలడా? మీ పిల్లలు కొడితే మీరు చూస్తూ ఉంటారా? వెంటనే ఏం చేస్తావు? దెబ్బలాడికి వెళ్ళిపోతాం. ఇంకా అవతల పక్కనోడు చేతకానోడు అయితే కర్ర తీసుకుని నువ్వే కొట్టేస్తావు కొన్నిసార్లు. మరి తన కుమారుడైన యేసుక్రీస్తుని మీరు అలా కొడదాతో కొట్టి శిలువ మీద ఎక్కించి రక్తము ముద్ద చేస్తూ ఉంటే దేవుడు ఊరుకోగలడా? అప్పటికే లోకం మారిపోతుందంట.
ఆలోచించండి, సూర్యుడు బగబగ మండుతున్నాడంట. అది అర్థం చేసుకున్న దేవుడు, నా తండ్రికి కోపం వస్తుంది కనుక, అయ్యా వీళ్ళేం చేస్తున్నారో వీరికి తెలియట్లేదు అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేయకపోతే అగ్ని మండేదో, దేవుని కోపమో ప్రజల మీదకి వచ్చేదో, ఎంతో వేల మంది చనిపోయేవాళ్ళం. కానీ ఆ చనిపోకుండా ఆపు చేయడానికి ఆయన నోటి నుండి వచ్చిన మొదటి మాట, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీడిని విడిచిపెట్టు. ఇందులో క్షమాపణ ఉంది, ఇందులో ప్రేమ ఉంది, ఇందులో రక్షణ అనే విమోచన ఉంది. వీళ్ళు వదిలే, విడిచిపెట్టే విమోచన. చూడండి, కొన్నిసార్లు కోర్టు పెరిగి చేశాడులే, ఈసారి మిమ్మల్ని క్షమిస్తున్నాం అని చెప్పి కేసు కొట్టేస్తుంది. అలాగే మన మీద ఉన్న ప్రతి కేసు తెలియక చేశాడులే అని చెప్పి క్షమాపణతో దేవుడు విడిచిపెట్టాడంట. స్తోత్రం చెప్పండి. కాబట్టి మొదటి మాటలో క్షమాపణ ఉంది, మొదటి మాటలో ప్రేమ ఉంది, మొదటి మాటలో విమోచన ఉంది. మనం విడిపించాడు. ఎక్కడి నుంచి విడిపించాడు? పాపము నుండి విడిపించాడు. కాబట్టి మొదటి మాట ఇవన్నిటినీ మన ఎదుట పెట్టి యేసయ్య మనందరినీ భిక్ష పెట్టాడు అని చెప్పడమే ఈ మాట యొక్క ఆంతర్యం. ఈ మాట విన్న మనం ఏం చేయాలి? క్షమించాలి. చెప్పండి, ప్రేమించాలి. ఎవరైనా మన ద్వారా సంతోషిస్తున్నాడు అని అనుకోండి, వాళ్ళని ఏం చేయాలి? చెప్తాను. ఇప్పుడు నాకు 1000 రూపాయలు, ఒక ఆయన నాకు 1000 రూపాయలు ఇవ్వాలి అనుకోండి. ఉదాహరణగా 1000 రూపాయలకి వడ్డీ ఎంత? 10 రూపాయల 100 రూపాయల? 10 రూపాయలు తీసుకున్నారు నెలకి. ఇప్పుడు వాడు అస్సలు 1000 రూపాయలు తీసుకొచ్చి నా దగ్గర పెట్టాడు. ఏమండి, 10 రూపాయలు వడ్డీ అంటే మీ మాటలో చెప్తున్నాను, 10 రూపాయలు వడ్డీ ఇచ్చుకోలేను, కానీ ఈ 2 రూపాయలు ఉన్నాయి. కొన్ని లక్షలు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, నేను దాని గురించి చెప్తున్నా, 10 రూపాయలు చెప్తున్నా. 10,000 తీసుకున్నాడు, 1000 రూపాయలు కట్టాలి. ఏమండి, 1000 రూపాయలు కట్టలేనండి. ఈ మాట విన్న నువ్వు ఏం చేయాలి తెలుసా? రే, నీకేం ఎక్కడి నుంచి వస్తాయి లేదా, అసలు ఇచ్చావు మాట్లాడరా, వదులుతావా, క్షమిస్తావా? అవకాశము దొరికితే, నీ ద్వారా వాడు బాగుపడతాడు అని తెలుసుకుంటే ఏం చేయాలి చెప్పండి? కొన్నిసార్లు వదులుకోవడం కూడా. తన కుమారుడి ద్వారా మనం అందరికీ రక్షణ ఉందని తెలిసి తండ్రి ఏం చేశాడు? తన కొడుకుని మన కొరకు వదులుకున్నాడు. కాబట్టి ప్రియులారా, మొదటి మాట వింటున్న వాళ్ళారా, మొదటి మాటలో క్షమాపణ ఉంది, మనం కూడా ఇతరులను క్షమించాలి. మొదటి మాటలో ప్రేమ ఉంది, మనం కూడా శత్రువును సైతం ప్రేమించాలి. మొదటి మాటలో విమోచన ఉంది, మనం కూడా ఎవరైనా మనం క్షమిస్తే వాడు బాగుపడతాడు, వాడు మన వల్ల కొత్త అద్దె కట్టలేకపోతున్నాడు, ఇంకేదైనా అవకాశం ఉంటే అరే పోన్లే అని క్షమించైనా సరే విమోచించడానికి ప్రయత్నించాలి. ఇవన్నీ కూడా మొదటి మాటలో ఉన్నాయి. కాబట్టి మొదటి మాట ద్వారా మనం కూడా ఈ పనులు చేయగలిగితే దేవుని నిండైన ఆయుష్ మన మీద, మన కుటుంబం మీద సమృద్ధిగా ఉంటుంది. దేవుడి మొదటి మాట దీవించిన గాక. ఎవరైనా రెండో మాట? ఇది కూడా నేను చెప్పుకోనా? సిస్టర్ గారు మీరేం తీశారు? ఓకే, మూడో మాట ఓకేనా? రెండో మాట చెప్తాను. ఓకే, రెండో మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 42-43 వచనాలు. రెండో వాటికి వెళ్ళిపోతున్నాము, అరగంట అయిపోయిందా? ఓకే, త్వరగా. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండుమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే మొదటి మాట పలికాడో చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమన్నా తెలుసా? నువ్వు దేవుడి కొడుకు అయితే దిగిరా అంటున్నారు. యేసయ్య సిలువ ఒక్కడనే ఇలా. ఆ రోజంట బందిపోడు దొంగలు కూడా దొరికారు. బరబ్బా పలకగా ఉన్న 2 స్నేహితులు కూడా దొరికితే
యేసుక్రీస్తుని వదిలిపెట్టనా, బరబ్బాని వదిలిపెట్టనా అంటే అందరూ యేసుక్రీస్తే మాకు సిలువేయండి, దొంగ అయినా పర్లేదు బరబ్బాని వదిలేయమన్నాడు. బరబ్బా పక్కన ఉన్న ఇద్దరు దొంగలను కూడా ఆ రోజు మొత్తం ముగ్గురు సిలువేశారు. ఈరోజు యేసయ్యను మధ్యలో పెట్టారు. కుడివైపున ఒక దొంగని, ఎడం వైపున ఒక దొంగని కూడా పెట్టారంట. ఈ ఎడం వైపు కూడా అంటాడు ఆ మాటలని విని, అయ్యా మొన్నటిదాకా నేను విన్నాను నువ్వు దేవుడు కొడుకు అంట కదా, నువ్వు సిలువ మీద నుంచి దిగి మమ్మల్ని కూడా కాపాడొచ్చు కదా అంటే ఒక మనిషిగా అడిగాడు. కానీ ఆయన చేయట్లేదని చెప్పి కొన్నిసార్లు తిట్టేశాడంట. ఎలాగో పోతున్నాను, నాలుగు మాట్లాడేద్దామని చెప్పి అనేస్తూ ఉంటే ఈ కుడివైపున ఉన్న దొంగ అంట, రే మనకు చేసిన దానికి మనకు శిక్ష వచ్చింది, కానీ యేసయ్య ఏ తప్పు చేయలేదు అని చెబుతూ నువ్వు దేవునికి భయపడవా అనే మాట మాట్లాడి, యేసు నీ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు యేసయ్య అంటాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు. గుర్తుపెట్టుకోండి, పరలోకాన్ని ఎవలా ఏమిచ్చారు? పరదేశం. పరదేశం అంటే ఏంటి? పరలోకం అంటే ఏంటి? పరలోకం అనేది దేవునితో ఉండే స్థలం. పరదేశం అనేది వెయిటింగ్ హాల్. ఎక్కడికైనా మన డాక్టర్ల దగ్గరికి వెళ్తాం చూపించుకోవడానికి, ఎలాగానే పంపించేస్తాడా, మీరు కూర్చోండి, మీ వంతు వచ్చినప్పుడు మిమ్మల్ని పిలుస్తామంటారు. అప్పుడు దాకా ఏం చేయాలి? ఎదురు చూడాలి. పరదేశం అంటే వెయిటింగ్ హాల్ అన్నమాట. అంటే నిలబడకుండా, శ్రమ పడకుండా ఓ ఫ్యాన్ వేస్తారు, కుర్చీలు వేస్తారు, మనం వెళ్ళి కూర్చోవడం, మన వంతు రాగానే మనం పిలుస్తాడు, మనం వెళ్ళడం. పరదేశం అంటే వెయిటింగ్ హాల్ అని అర్థం. ఎందుకని డైరెక్ట్గా నరకానికి పంపించట్లా, డైరెక్ట్గా పరలోకానికి పంపించట్లా, వెయిట్ చేస్తాం. ఎందుకు అంటే చాలామంది ఈ మాట తీసుకొని, చూడు తప్పిపోయిన దొంగ బాప్తిసం పొందాడా అని, పొందడానికి ఏం లేదు అక్కడ అవకాశము లేదు, చచ్చిపోతున్నాడు. అందుకని యేసు వెయిటింగ్ హాల్ ఇచ్చాడు, పరలోకానికి వెళ్దువులు కానీ అప్పుడు నాకు వెయిట్ చేయి అని. ఈ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటి అంటే, ఏ వ్యక్తి కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకనే ఈ భూమిని ఇచ్చాడు. ఈ భూమి మనుషులకి ఏంటో తెలుసా? ఒక వెయిటింగ్ హాల్ లాంటిది. ఏది సరి చేసుకోవాలన్నా ఇక్కడే సరి చేసుకోవాలి. చచ్చిపోయాక చూద్దాం, ఇంకేమంటారు, మనం పోయేటప్పుడు చూడొచ్చులే, ముసలాన్ని అయ్యాక చూడొచ్చులే అంటూ కొన్నిసార్లు ఏం చేస్తామంటే వాయిదాలు వేస్తూ ఉంటాం. ఇది వాయిదాలు వేసే స్థలం కాదు. ఉంటే అటైనా ఉండు. ప్రకటన 22లో ఉంది కదా, 12వ వచనంలో ఉంటుంది, పాపము చేయవాడు ఇంకనూ చేయనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగా ఉండనిమ్ము, వాని క్రియ చొప్పున నేను మీకు జీతమును ఇచ్చాను. అలాగే ఇక్కడ సహోదరుడు చదివినట్టు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో కూడా వెచ్చగానైనను వేడిగా అయినా ఉండు, లేదా వెచ్చగా అయినా ఉండి, కానీ ఎలా ఉంటుంది? నులివెచ్చని స్థితి ఉంటే అటైనా ఉండు, పాపం చేసుకో, తాగు, తిరుగు, లేదా అన్నీ వదులుకొని జీవక్షమలాగా ప్రభు కోసం నిష్టగా ఒక కోరికలను చంపుకునేవాడిగా ఉంటూ దేవుని కోసం నిష్టగా బ్రతుకు. అటు వెళ్తావా ఇటు వెళ్తావా నిర్ణయం నీదే, దేవుడు చెప్పాడు. ఆలోచన చేయండి ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ మాట పలికారో మీకు చిన్న ఉదాహరణ చెప్తారు. పూర్వం రోజుల్లో ఇప్పుడు కూడా డబ్బుల మీద బొమ్మలు వేస్తూ ఉంటారు, కాయిన్స్ మీద. పూర్వం రోజుల్లో రాజులు ఇది మా దేశం అని చెప్పుకోవడానికి వారి బొమ్మను వేసుకునే వాళ్ళంట ఆ నాణం మీద. అయితే ప్రియులు గమనించండి, ఒక రోజంట రాజుగారు ఊరేగుతున్నారు. ఈలోపు పావల బిళ్ళ, ఎంత పావల బిళ్ళ కనబడిందంట. వెంటనే ఆగండి అని చెప్పి గబగబా కిందకి దిగి ఆ పావల బిళ్ళను తీసుకొని తుడుచుకొని జోబి వేసుకున్నాడంట. ఈలోపు పక్కనోడు మాట్లాడుతున్నాడు, రాజుగారు ఏంటి పావల బిళ్ళ కోసం దిగడం ఏంటి మాట్లాడరే, దాన్ని తుడుచుకొని జోబిలు వేసుకోవడం ఏంటి పావల కోసమా? అప్పుడు రాజుగారు అవన్నీ ఎదిగి ఒక మాట అన్నాడంట, అయ్యా దీని మీద ఉన్నది ఎవరి బొమ్మ? నా బొమ్మ మీరు తొక్కుతా ఉంటే ఎవరు తొక్కినట్టు అనిపిస్తుంది? నన్నే తొక్కినట్టు అనిపిస్తుంది. కాబట్టి నేను రక్షించుకోవడానికి ఏం చేసింది చెప్పండి, దిగి మిమ్మల్ని పంపించాలనిపించలా, అందుకే నేనే స్వయంగా దిగి దాన్ని తుడుచుకొని దాచుకున్నా. అదే జరిగింది 2020 సంవత్సరం క్రితం. ఏమైంది?
మనం అందరం ఎవరి రూపాలు? ఆయన స్వరూపం. మనం ఈ స్వరూపాన్ని తాగి తిరిగి తందనాలాడి జలసాలు చేస్తూ ఉంటే పరలోకంలో ఉన్న దేవుడు అంటే చూస్తూ ఉండలేకపోయాడంట. మరి ఏం చేశాడు? ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చి మిమ్మల్ని నన్ను ఆయన రక్తంతో కడిగి మళ్ళీ మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయనే స్వయంగా దిగాల్సిన పరిస్థితి వచ్చింది. స్తోత్రం చెప్పండి. కాబట్టి తప్పు చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ రూపం మంద కాదు, ఈ జీవితం మంద కాదు, ఇది యేసయ్యకి చెందాలి గనక ఈ శరీరముతో నేను ఎంతవరకు పాపం చేయకుండా ఉంటానో అంతవరకు పాపం చేయకుండా నన్ను నేను కాపాడుకుంటాను అంటూ ఈ లోకములో శరీరము నీది కాదు, ఈ శరీరము, ఈ రూపము, ఈ జీవితము దేవుడిచ్చినది అని గుర్తిరిగిన ఏ వ్యక్తి అయితే ఈ శరీరముతో వ్యసనాలు పాపాలు చేయకుండా ఉంటాడో ఆ వ్యక్తి పరలోకానికి వెళ్తాడు అని చెప్పడమే ఈ రెండో మాటల యొక్క ఆంతర్యం. మొదటి మాట ఏంటి? క్షమించి ప్రేమించి విమోచించే గుణం మనలో ఉండాలి, అప్పుడే పరలోకానికి వెళ్తాం. రెండవది ఈ శరీరముతో ఏ పాపము చేయకుండా నిష్టగా బ్రతకడాన్ని మనం కలిగి జీవించాలి. ఇది రెండో మాటలో ఉన్న ఆంతర్యం. రైట్, మూడో మాట విందాం. మన మధ్యలో ఉన్న సియోన్ కుమారి గారు వచ్చి మూడో మాటను తెలియజేస్తారు. శ్రద్ధగా విందాం. ఒకవేళ చెబితే విందాము, లేదా చదివితే విందాము. రైట్, మూడో మాట సహోదరుడు వస్తున్నాను. దేవుడు నామమున ప్రార్థన చేస్తాను. అయ్యా, ఏ అర్హత లేదు నన్ను ప్రభు మూడో మాట పలకడానికి నేనైనా నీ బలిపీఠం కన్నా నన్ను కూర్చోబెట్టుకున్నావు. అయ్యా, నీ శక్తి నీ బలాన్ని నాకు దయచేయండి, నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపినైనా నీ మూడో మాట పలకడానికి నీ సహాయం నాకు దయచేయమని. అయ్యా, ఏ అర్హత లేదు, నా నోటితో ఎన్నో అపవిత్ర మాటలు మాట్లాడాను ప్రభు. ఎస్సీ ప్రజలను కాల్చినట్లు నా ప్రజలను పరిశుద్ధపరచు, నాకు సహాయం దయచేసి పరిశుద్ధ ఆత్మతో నింపమని మూడు మాటలు పలకడానికి నీ కృప నాకు అనుగ్రహించమని ఏసునామమున వేడుకుంటున్నాను. క్షమించండి, నాకు చదవటం రాదు. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిశువుని దగ్గర నిలుచుండుట చూచి, మా అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తరువాత శిశువుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యోహాను 19:26-27 వచ్చిన. యేసు ప్రభువు అప్పటికి సిలువలో వేదనలోను శ్రమలలోనూ ఉన్నప్పటికీ నీ తల్లి మరియమ్మ యొద్ద ఆమెను నిక్షేపంగా చేయకుము. సామెతలు 23:22. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. సామెతలు 17:17. అను నా వాక్యములను నెరవేర్చుచు ఉండెను. మన దేశములో ఉన్న సంఘస్థుల వలె ఇంటిని కుటుంబమును పట్టించుకున్నని వారిని వలె ఒక క్రైస్తవుడు ఉండకూడదు. ఎవడైనాను క్రైస్తవుడు ఎడల నిరీక్షముగా తన ఇంటి వారిని సదస్యపరకపోవున ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కాన చెడ్డవాడై యుండును. తిమోతి 5:8. నిజమైన క్రైస్తవుడు ఇతరులను గూర్చి ఆలోచించును.
కొందరు వారిని గూర్చి ఆలోచించుకొందురు. లోకములో వారు మాత్రమే కష్టములో ఉన్నట్టుగా అనుకుందురు. ఇక్కడ క్రీస్తు ప్రభువు అంత బాధలో ఉన్నప్పటికీ తన తల్లిని గూర్చి, తన ప్రేమించిన శిశువుని గూర్చి ఆలోచించుచుండెను. అదే ప్రేమ. క్రైస్తవుడు అన్ని సమయములలోనూ ప్రేమ కలిగి ఉండవలెను. బాధంత కలిగిన ఎడల కలిగి ఉండవలెను. క్రీస్తు ప్రభువు సిలువపై ఉన్నప్పటికీ తనను అధికముగా ప్రేమించిన శిశువుని యొద్దన, తన ప్రేమించుచున్న తల్లి యొద్దన ప్రేమ బాధంతను కలిగి ఉండెను. యేసు యెహోవాను క్రీస్తును తన తల్లి వలె ప్రేమించి ఆయన రొమ్మున ఆనుకున్ను చూచుండేవాడు. యోహాను 13:23. కావున క్రీస్తు అంతటికి తనకు బాధులుగా తన తల్లి అయిన మరియను అప్పగించెను. నీ హృదయములో నుండి ఖడ్గము దూచుకొని పోవును అని సమూయేలును చెప్పిన మాటలు జ్ఞాపకించి తెచ్చుకొని దుఃఖములో మునిగియుండిన మరి యొక్క అంతరంగం యెహోవాను అప్పగించెను. లోక 2:35. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, నీ తల్లితోనూ ఇదిగో నీ తల్లి అని యోహానుతోనూ చెప్పెను. ఇదే క్రీస్తు ప్రేమ. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింప బదులమై ఉన్నాము. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబావు వాడెవడు? శ్రమయైనను, బాధయైనను, హింసైనను, కరువు అయినను, వస్త్రహీనమైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాయవునా? రోమా 8:35. లేదు. ప్రేమ మరణమునంత బలమైనది. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. ప్రారంభ గీతములు 8:6-7. తల్లి అయినా మరచిన మారచును గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. యెషయా 49:15-16 అనుచున్నాడు. అవును ప్రియు సహోదరుడా, సహోదరి, లోబడ నొలక పోయినను దినమంతయు తన చేతులు మన కొరకే చాచుచున్నాడు. యెషయా 65:2. నేడే ఆయన ప్రేమగల హస్తములలో చేరుదాం గాక. ఆమె. యేసు ప్రభు తన అంత బాధలో సిలువ వేయబడిన తన ప్రాణం పోతున్నప్పటికీ కూడా తన కొరకు తన ఆలోచించుకోకుండా తల్లి గురించి, శిశువుని గురించి తను ఎంతగానో ఆలోచించాడు. అంటే శిశువునికి తల్లి లేదని, తల్లికి కుమారుడు లేడని తన ఎంతగానో
సిలువలో బాధించబడుతున్నా కూడా తన ప్రాణాన్ని అర్పిస్తున్న టైంలో కూడా తల్లికి కుమారుడిని అప్పగించాడు. ఇదిగో అమ్మ నీ కుమారుడని. అలాగే శిశువుడికి కూడా ఇదిగో నీ తల్లి నీ అనే శిశువునికి కూడా అప్పగించాడు. అదేవిధంగా తన ఎంతగానో బాధితపడి తల్లికి శిశువునికి ఎంతగానో మేలు చేసి ప్రేమను పంచాడో అదేవిధంగా మనం కూడా సంఘబిడ్డలమైన మనం కూడా ఒకరికొకరు ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని ప్రేమను మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు దీవించమని యేసయ్య శుభనామములు అడుగుతున్నాను. తప్పట్లు కొడదా. చాలా సంతోషం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మూడో మాట ఏమని పలికారు అంటే, ఆ సిలువ దగ్గర వాళ్ళ అమ్మగారు వచ్చి నిల్చున్నారు. ఎవరు వాళ్ళ అమ్మగారు? పరిశుద్ధ ఆత్మ చేత గర్భవతి అయి తనకి జన్మనిచ్చిన తల్లి అయిన మరియ. ఇంకొక పక్కన తను ఎంతగా ప్రేమించి రొమ్మున ఆనుకున్న శిష్యుడైన యోహాను. వీళ్ళిద్దరిని చూసి ఈ మూడో మాట పలికాడు. ఏమని పలికాడంటే, అమ్మా ఇదిగో నీ కొడుకు, యోహాను ఇదిగో నీ తల్లి అని. ఎందుకు పలకాల్సి వచ్చింది అంటే, యోహాను గారికి తల్లి చనిపోయింది కాబట్టి తల్లి కావాలి, బాధ్యత. కాబట్టి నీకు అమ్మనిస్తున్నాను, ఎలాగో నేను ఉండట్లా కాబట్టి నువ్వు చూసుకో. అయితే తల్లి వైపు చూసినప్పుడు మీరు ఆలోచించాలి. మరియ తల్లికి వివాహం కాకముందు యేసయ్య పుట్టాడు. మరి వివాహం అయిన తర్వాత మార్కు సువార్త 6వ అధ్యాయం 3-4 వచనాలు చదివితే 4 కొడుకులు 2 కూతుర్లు ఉన్నారు. 6 పిల్లలు ఉన్నారు. 6 పిల్లలు ఉన్న తర్వాత అమ్మ తమ్ముల దగ్గరికి అనొచ్చుగా. యోహాను చూపించి ఇదిగో నీ తల్లిని ఎందుకు అన్నాడు? అమ్మ ఇదిగో నీ కొడుకని ఎందుకు యోహాను చూపించాడు అంటే, చరిత్ర ఒక చోటలా నేను చదివాను. యేసుక్రీస్తు ప్రభు అంటే ఆ చుట్టుపక్కల ఉన్న జనానికి కొంతమందికి ఇష్టమో కానీ కొంతమందికి ఇష్టం లేదు. అందులో ముఖ్యంగా రాజులకి ఇష్టం లేదు. ఎందుకంటే ఎంతమంది జనాన్ని వేసుకొని వెళ్తున్నాడంటే ఏదో యుద్ధమో ఏదో రాజ్యమో ఏదో చెయ్యాలనుకుంటున్నాడు అని చాలాసార్లు యేసును ఆపుతా ఉంటే యేసు అవేమీ పట్టించుకోవట్లా. అప్పుడు ఏం చేశారంటే, ఈ మరియమ్మ గారికి పుట్టిన 6 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరించారు. మీ అన్నయ్యని మీరు జాగ్రత్తగా అదుపులో పెట్టండి, ఎప్పుడు చూసినా జనాన్ని వేసుకొని తిరుగుతున్నారు, ఏం చేద్దామని అని చెప్పి ఎలాగా వాళ్ళు భయపెట్టినట్లుగా కొన్ని మాటలు పలికితే వాళ్ళు అన్నారంట కదా, అసలు వాడు మాకు అన్నయ్యే కాదు, ఎందుకని మా నాన్నకు పుట్టలేదు అని చెప్పి వాళ్ళ అమ్మని అక్కడే, అమ్మా వాడు కావాలా ఒక్కడు, మేము 6 కావాలా అని అడిగితే, ఎంతైనా పేగు పుట్టిన బిడ్డలు కదా, యేసయ్య పుట్టిందేమో తన తండ్రి కోసం, ఎవరు పరలోకపు తండ్రి పని కోసం, అందుకని ఇంట్లో ఉండట్లేదు, ఎప్పుడు బయట తిరుగుతున్నాడు. కానీ వీళ్ళేమో తన భర్త వల్ల వచ్చిన వాళ్ళు, తన తర్వాత చూసుకునే వాళ్ళు కాబట్టి, అయ్యా మీ దగ్గరే ఉంటానయ్యా అందంట. అయితే పెద్దలో వినండి, అమ్మా నువ్వు కూడా విను, మేము కావాలైతే వాడి దగ్గరికి వెళ్ళకు, ఎవరైనా యేసయ్య దగ్గరికి వెళ్ళొద్దు, ఆయన కావాలైతే మా దగ్గరికి రావద్దు. ఇది కొన్ని రోజుల క్రితం జరిగిందంట, కొన్ని నెలల క్రితమో రోజుల క్రితమో. ఇప్పుడు ఎవరో వచ్చి చెప్పారు, అమ్మా నీ కొడుకైన యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నారంట, కొడదాతో కొడుతున్నారంట, హింసిస్తున్నారంట అని. ఎంత కొడుకు కాకపోయినా కన్న పేగు కదా, అడుగు పెడదాము అనుకునే టయానికి కొడుకు మాటలు గుర్తొచ్చినాయి. ఏమని? అటైనా ఉంటావా, ఆయన కావాలంటే మమ్మల్ని వదిలే, ఇంకెప్పుడు గుమ్మం తొక్కద్దు అన్నారు. అయితే పేగు బంధమేమో తర్వాత చూసుకుందాంలే అని చెప్పి ముందు వెళ్ళిపోయిందంట. ఇప్పుడు కొడుకును చూస్తుంది యేసుక్రీస్తుని. ఆయన చనిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు చూసుకుంటారు, నాకెవరు తిండి పెడతారు, నన్ను ఎవరు చూసుకుంటారు? అప్పుడు ఎలాగో తిరిగి తన తల్లి తన అన్నదమ్ముల దగ్గరికి వెళ్తా కాబట్టి తన పరిస్థితి ఏంటో ఎరిగిన యేసు యోహానికి అప్పగిస్తూ, ఇక నుంచి ఈవిడి నీవు తల్లి, నువ్వే చూసుకోవాలి, అమ్మ ఇక నుంచి ఈయనే నీ కొడుకు, నేను ఉండట్లా, తమ్ముళ్ళు ఉండట్లా, యోహానే ఇక నీ కొడుకు, నువ్వు చనిపోయేదాకా ఆయనే చూసుకుంటాడు,
ఆయన ఉన్నంత వరకు నువ్వే చూసుకోవాలి ఆయన అని చెప్పి ఒక బాధ్యతనిచ్చాడు. ఇప్పుడు నేను అంటాను ప్రతి కుమారుడు, ప్రతి తల్లిదండ్రులు, ఈరోజు చాలామంది ఎందుకు ఈ మాట పలికామంటే, అనొచ్చో లేదో, కడుపును పుట్టిన బిడ్డలకి ఈరోజు తల్లి పాలోవడం మానేసిందండి. దేనికి? అందం తక్కువ అవుతుందని. ఏంటంటే డబ్బా పాలిచ్చి అలవాటు చేస్తాం. అందుకనే తల్లే కొడుకుని చూడట్లేదు కాబట్టి ఈరోజు కొడుకులు కూడా తల్లిదండ్రులు చూడడం మానేశారు. దేవుని మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులు కొడుకు దగ్గర ఉండాలి, ప్రతి కొడుకు తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలి. కానీ విచిత్రం, ఈరోజు అలా లేదు. అందుకని అనాథాశ్రయాలు వచ్చినాయి, వృద్ధాశ్రయాలు వచ్చినాయి. అసలు అలా కాకూడదని యేసు ఈ మాట పలికాడు. వృద్ధాశ్రయాలు తల్లిదండ్రులు వెళ్ళకూడదు, అనాథాశ్రయానికి తల్లిదండ్రులు వెళ్ళకూడదు. బిడ్డలు అనాథులు ఈరోజు కనేస్తున్నారండి వాళ్ళ సంతోషం కోసం. చేసిన పాపం గర్భం వచ్చినప్పుడు కనీసం రోడ్డు మీద వదిలేస్తున్నారు ఈరోజు. అలా కాకూడదు. అందుకని బాధ్యతను గుర్తు చేస్తున్నారు. చెప్పండి, మాటలో ఏముంది? బాధ్యత ఉంది. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డను చూడాల్సిందే. ప్రతి బిడ్డ తల్లిదండ్రుల్ని ముసలితనంలో చూసుకోవాల్సిందే. కాబట్టి ఒక హెచ్చరికతో కూడిన బాధ్యతను ఈ మాటలో మనం చూడగలుగుతాం. చాలా సంతోషం. చక్కని మాట వివరించిన సియోన్ కుమారి గారికి మన సంఘం తరపున, ముఖ్యంగా మా తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. 4వ మాట మన మధ్యనున్న సహోదరి ప్రవీణ గారు వచ్చి ఈ మాట తెలియజేస్తారు. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన దేవానికి వందనాలు ప్రభువానైనా. అయ్యా ప్రభువానైనా, గడిచిన కాలమంతా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టావు తండ్రి. నీకు వందనాలు ప్రభువానైనా. నీ వాక్యాన్ని ధ్యానించుండగా ప్రభువానైనా మా హృదయంలో నీవు ఉండండి ప్రభువానైనా. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని, వాక్యానుసారం నడిచే మనసును మాకు దయచేయండి ప్రభువానైనా. ఇప్పుడు నేను నిలబడి నీ సన్నిధిలో మాట్లాడుచూ ఉండగా ప్రభువానైనా, మాట్లాడేది నేను కానీ ప్రభువానైనా, నన్ను మరుగుపరిచి నువ్వే ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా మాట్లాడి నాయన నీ నామాన్ని మహిమ, ఘనత, ప్రభావం మీదే తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. 4వ మాట, నాకు ఇచ్చిన మాట 4వ మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. ఇప్పుడు దేవుడు అంటే ఇంచుమించుగా ఆయన శ్రమ పొంది అన్నీ శ్రమ, కొరడాల దెబ్బలు తిన్నాడు, అందరి చేత మాటలు పడ్డాడు. తర్వాత ఇంకా సిలువ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన అంతా శ్రమ పొందిన తర్వాత కూడా ఆయన తన తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి ఇప్పుడైనా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ శ్రమ అంతా నేను అనుభవించడానికి నువ్వు ఒప్పుకున్నావు, కానీ ఈ ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంకా నా ప్రాణాన్ని నేను విడిచే స్థితిలో ఉన్నాను, నన్ను ఇంకొకసారి జ్ఞాపకం చేసుకోవాలని దేవుడిని అడుగుతున్నాడు. నా చెయ్యి ఎందుకు విడిచేస్తున్నావు అని. అంటే ఆయన మనోవేదన చెందుతున్నాడు, ఆత్మలో ఆయన వేదన చెందుతున్నాడు. మనం ఉన్నాము, మన పిల్లల్ని ఎవరి తప్పుల కొరకైనా మనం అమ్మ నువ్వు నిలబడు, వాళ్ళు తప్పు చేశారు, నువ్వు వెళ్ళి వాళ్ళ తప్పున నువ్వు ఒప్పుకో, నేనే చేశానని మనం ఎవరైనా మన పిల్లల్ని పంపిస్తాము? ఎవరిని పంపించు, మనమే వెళ్ళాం. కానీ యెహోవా దేవుడు ఆయన సొంత కుమారుని మన కొరకు మనల్ని ఎంతో ప్రేమించి, మనం ఆయన ప్రేమించలేదు, ఆయన మనల్ని ఎంతో ప్రేమించి తనకు ఇష్టమైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అంటే ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమించాడు ఉంటాడు మనల్ని ఎంతో. అసలు తన సొంత కుమారుని కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. మన పాపాల కోసమే కేవలం ఆయన ఇంకా ఎందుకు ఈ లోకానికి రాలేదు. మనం చేసిన పాపాల నిమిత్తం, మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకంలో మనం ఎన్నో పాపాలు చేసాం, ఇప్పటికే చేస్తానే ఉన్నాం. కానీ ఆ పాపాలు మనం ఒప్పుకుని మన దేవుని సన్నిధిలో మనం నిలబడలేకపోతున్నాం. ఎన్నో సంవత్సరాలు అయింది, 2020 మన 24వ సంవత్సరంలో ఉన్నాం.
ఇంకా మన పాపాన్ని మనం ఒప్పుకోవట్లేదు, అదే పాపాలు చేస్తున్నాం, అలాగే ఉన్నాం మనం. ఆ క్షణాన్ని చేస్తున్నాం, మళ్ళీ వెంటనే తండ్రి మేము చేసిన పాపాన్ని అని ఆ క్షణం ఒప్పుకుంటాం, మళ్ళీ చేస్తున్నాం అదే పాపాన్ని. కానీ అదే పాపం కోసం ఆయన అనేక మార్లు మనం ప్రతి సంవత్సరం ఈస్టర్ పండుగ జరుపుకుంటున్నాం. కానీ ఆయన ప్రేమను ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడో మనం అది గుర్తించలేకపోతున్నాం. ఆయన తన సొంత కుమారుని మన కొరకు మనం చేసిన పాపాల నిమిత్తం ఒకరు శ్రమ పొంది మన కొరకు మరణించారని అంటే అది ఎంతో గొప్ప విషయం. అది దేవుడు తన కుమారుని కూడా విడిచిపెట్టి మన కొరకు ఆయన తన కొడుకుని ఇచ్చేశాడు. మనం కూడా మనం ఇమ్మని కాదు, దేవుడు మాదిరికరంగా మనకు చేశాడు, అలా ఇమ్మని కాదు. అంటే ఆయన కొడుకుని ఇచ్చాడు, మనం మన పాపాలనే ఒప్పుకుంటే మన పిల్లలు ఇచ్చినంత గొప్ప విషయమే అది. కానీ మన పాపాలు మనం ఒప్పుకోవట్లేదు. మన పాపాలను మనం ఒప్పుకుని ఆయన సన్నిధిలో ఆయన ఏ విధంగా అయితే నిలబడ్డాడో, ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ప్రతి ఒక్కరికి ప్రేమనే పంచాడు. ఎవరికి విధవరాల పక్షాన ప్రేమనే చూపాడు. ప్రతి ఒక్కరికి మనం దగ్గరికి వెళ్ళిన వాళ్ళ దగ్గర కూడా ఆయన వెళ్ళాడు. కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళగలమా? వెళ్ళలేము, కానీ ఆయన వెళ్ళాడు. దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళాడు. అంటే ఆయన ప్రతి ఒక్కరి పట్ల మనం ఆయనకు మాదిరికరంగా ఉండాలని ఆయన ప్రతి విషయంలో ఆయన ప్రేమను చూపించాడు. దేవుడు 7 ఆజ్ఞలను ఇచ్చాడు. 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలను తీసేసి ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు అని. అంటే అర్థం ఏంటి? మనం మన శరీరాన్ని మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటున్నామో అలాగే నీ పొరుగు వాడిని ప్రేమించమని. మనల్ని ప్రేమించుకునే విధంగా మన పొరుగు వాడిని మనం ప్రేమించగలుగుతున్నామా? లేదు. మనకి ఇష్టమైంది మనం కొనుక్కుంటున్నాం, అలాగే అదే మన పొరుగువాడికి ఇది లేదే అని మనం ఇవ్వగలుగుతున్నామా? ఇవ్వలేము. కానీ అలా ఇచ్చే విధంగా ఆయన మాదిరికరంగా ముందు తన కుమారుని ఈ లోకానికి పంపించి మనం అలా ఉండాలని ఆయన చూపించాడు. కానీ ఆ మాదిరికరంగా మనం ఉండేలాగా లోకంలో ప్రేమను చూపించాడు. మనం కూడా ప్రతి ఒక్కరి పట్ల మనం ప్రేమను చూపించి ఆయన బిడ్డలుగా మనం నిలబడాలని కోరుకుంటున్నాను. ఇదే నా వాక్యం. దేవుని దీవించినాక తప్పట్లు కొడుతూ దేవుడు నామని మహిమపరుస్తా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాట. 3 మాటలు పలికినప్పుడు వెలుతురుంది, కానీ 4వ మాట పలికిన కాడి నుంచి చీకటి అయింది అని చెప్పి ఆ మాట పై వచనంలోనే తెలియజేస్తారు. ఎందుకు చీకటి అయింది? ఆ చీకట్లో యేసయ్య ఏమని పలికాడు? ఏలి ఏలి లాభ సమక్తాని, నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచిపోయింది. ఈ మాట సిస్టర్ గారు కొంచెం క్లుప్తంగా చెప్పారు, కానీ నా భాషలో టయానికి నేను ఇలా చెప్తాను. ఏమనంటే, యేసయ్య ఎవరు? దేవుడు. దేవుడే, కానీ మానవుడిగా భూలోకానికి వచ్చాడు. దేవుడు ప్లస్ మానవుడు. దేవునికి మరణం ఉందా? లేదు. మనిషికి మరణం ఉంది. ఇప్పుడు యేసయ్య సిలువకి ఎక్కింది దేనికి? చనిపోవడానికి. సో దైవ మానవుడిగా ఉన్న ఆయనలోంచి ఏం వెళ్ళిపోవాలి? దేవుడు అనే తత్వము వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏం జరిగింది? యేసయ్య దగ్గరికి మరణం రావట్లేదంట. ఎందుకనంటే ఆయనలో దేవుడు అనే స్వభావం ఉంది. అందుకని తండ్రి అయిన దేవుడు అంట చెయ్యి వదిలిపెట్టాడంట. ఇప్పుడు యేసయ్య ఎవరయ్యా అంటే దేవుడు కాదు, పరిపూర్ణ మానవుడు. ఇప్పుడు చెప్పండి, చచ్చిపోతున్నాము అని తెలిస్తే ఎవరైనా తట్టుకోగలరా? తండ్రి ఉన్నంత వరకు ధైర్యంగా ఉన్నాడు. ఎందుకని? చావు నా దగ్గరికి రాదు అనే ధైర్యం. కొట్టినా తిట్టినా ఏం చేసినా రాదు. ఇప్పుడు దేవుడు అనే తత్వం వదిలేస్తే చావు తన దగ్గరికి వస్తుందనే విషయం తెలుస్తుంది. నేను ఒక మాట అంటాను, ఈ లోకంలో చావు పెద్ద విశేషం ఏమి కాదు, కానీ దేవుడితో మనం నడుస్తున్నామా అన్నది ప్రశ్న. దేవుడు లేకపోతే యేసు క్రీస్తు ప్రభువారే తట్టుకోలేకపోయాడు. మరి ఈరోజు దేవుడు లేకుండా ఎన్ని అడుగులు వేసేసావు నువ్వు? అసలు మన జీవితంలో దేవుడు మనతో ఉంటున్నాడా? బైబిల్ చెప్తుంది రోమాపత్రిక 8వ అధ్యాయంలో, ఎందరూ తన ఆత్మతో 17వ వచనం అనుకుంటా, ఎందరూ దేవుని ఆత్మ లేకపోతే వాళ్ళ కుమారులు కారంటండి. ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఎంతమంది దేవుని ఆత్మతో నడుస్తారో వారు దేవుని కుమారులని
రోమాపత్రిక 8వ అధ్యాయం రాయబడి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉంటే దేవుడు కొడుకు అవుతాం, దేవుడు లేకపోతే ఎవరు కొడుకు నువ్వు? అర్థమైందా? తండ్రి లేకపోతే అరే ఇది తండ్రి లేడురా అనకూడదు నేను ఆ మాటలో. ఇప్పుడు నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, ఏ మానవుడైనా సరే దేవుడితో కలిసి జీవించండి. దేవుడు లేకుండా సృష్టి లేదు, దేవుడు ఉన్నాడు. తాళం కప్ప తయారు చేసిన వాడికి తెలుసు తాళం కప్ప లేకపోతే తాళము పనిచేయదు అని. ఈ లోకంలో దేవుడు లేకుండా మనిషి లేడు, కాబట్టి దేవుడితో మనిషి నడవాలి. అలా నడవాలి అంటే దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఈరోజు నువ్వు అలా బ్రతుకుతున్నాం. చాలామంది దేవునికి ఇష్టం లేకుండా బ్రతుకుతున్నారు. ఒకసారి నిర్గమాకాండం 33లో దేవుడు అంటాడు మోషేతో, మీరు నా మాట వింటలేదు, నేను ఉన్నాననే కదా పద్దాక దేవుడు 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 అంటున్నారు, కాబట్టి మీ చెయ్యి వదిలేస్తున్నాను అని. అందరూ అనుకున్నారు అమ్మయ్యా. కానీ మోషే అంటాడు, నీ సన్నిధి నాతో రాని ఎడల నేను అడుగు కూడా వేయలేను. నిజంగా దేవుడు లేకుండా మనం అడుగులు వేసుకుని వెళ్ళిపోతున్నామేమో. దేవుడు ఉంటే నీ అడుగుల్లో ఏమంటాడు కదా, దేవుడు తన పక్కనే ఉంటేనంట ఆయన వేసే ప్రతి అడుగు నేతిలో పడినట్టు ఉందంట. రొట్టె విరిచి నేతిలో వేస్తే ఎలా ఉంటుందండి? ఇడ్లీ నేతిలో నంచుకొని నేతి అంటే నెయ్యిలో నంచుకొని ఇడ్లీ తినండి, ఎలా ఉంటుంది? అలా ఉంటుందంటే దేవుడు ఉంటే మనతో. చప్పిడ్లీలు ఎన్నిసార్లు తింటాం? కాబట్టి దేవుడితో కలిసి నడవండి. అలా దేవుడు కలవాలంటే మనం మారాలి, మన బుద్ధులు మారాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి. దేవునికి ఇష్టంగా బ్రతకండి, లేకపోతే నాలా వేదన కలుగుతుంది, నిత్య నరకం మీ దగ్గర ఉందని చెప్పడమే ఈ 4వ మాటలో ఉన్న ఆంతర్యం. ఇది ఆవేదన. దేవునితో కలిసి మనుషులు ఎందుకు నడవట్లేదని ఆవేదన. ఈ మాటలు చక్కగా వివరించిన సహోదరి గారికి మన సంఘం తరపున, ముఖ్యంగా మా తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. తప్పని కొడదాం. 5వ మాట మన మధ్యలో ఉన్న అబ్రహాం గారు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్కి ఉన్నాను. 5వ మాట, నేను దప్పుగను వచ్చేస్తున్నాను. యెహోవా 19:28. కొన్ని దినముల క్రితము యెరూషలేము ప్రజలు ఆయనను వదలేది. గెత్సేమలోని తోటలో ఆయన శిష్యులు వదిలివేసిరి. నీతో పాటు మరణించడానికైనా సిద్ధముగా ఉన్నానని పేతురు కూడా క్రీస్తును వదిలి పారిపోయాడు. అప్పుడు క్రీస్తుతోనున్న తండ్రి సన్నిధికి కూడా ఆయనను వదిలేను. నీ కొరకు నా కొరకు ప్రాయశ్చిత్తము బలి అగుటకు ఆయన ఒంటరిగా వదలవేసి, నేనిచ్చే నీళ్లు తాగువాడు మరి ఎన్నడూ దప్పుకొని క్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో చెప్పెను. యెహోవా 4:13-14. కానీ ఇక్కడ క్రీస్తు నేను దప్పుకొనుచున్నానను ఎందువలన ఆయన తండ్రి నుండి వేరుపరిచినందున ప్రతి ఒక్కరి హృదయములో దేవుని కొరకు దాహము గలదు. వృత్తి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృప్తి కొనుచున్నది. జీవితము గల దేవుని కొరకు తృష్టి కొనుచున్నది. కీర్తన 42:1-2 అని దావీదు అనుచుండును. అనేకులు ఈ ఆత్మదాహమును పాపముతో తీర్చుకొనవలెను చూసేదను, కానీ పాపము ఈ దాహమును తీర్చలేదు. ఒక త్రాగుబోతు తాను తాగుకొలది దాహము కొనును, కానీ తృప్తి చెందలేదు. సమరయ స్త్రీకి 5 భర్తలు ఉన్నప్పటికీ పాపము విషయమైన ఆమె దాహము తీరలేదు. ఆమె క్రీస్తు వద్దకు వచ్చి
జీవజలములు తాగినప్పుడు ఆమె దాహము తీరెను, ఆమె బ్రతుకు మారెను, ఆమెకి తృప్తి దొరికెను. నరకములో దాహమును ఏడ్చును, పండ్లు కొరకయు ఇండును. ఇక దాహము తీర్చుకొనుటకు ఎక్కువ ఒక బొట్టు నీరైనను దొరకదు. కానీ ఇహలోకములో క్రీస్తు ఇచ్చు జీవజలములను పొందువారు, ఆత్మరక్షణ సంపాదించుకున్నవారు పరలోకములో ప్రభుతో కూడా ఉందురు. ఇక్కడ వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ప్రకటన 1:1 కాబట్టి ఈ లోకంలో జీవించినంత కాలము పాహదాహంతో తృప్తి లేక వేసారుట కంటే దాహమును తీర్చగలిగిన క్రీస్తు వద్దకు వచ్చుట మేలు. ఆయన మన దాహము సిలువలో భరించి మనకు జీవజలములు ఇచ్చి, క్రీస్తు ఇచ్చి ఈ జీవజలములను పొందువారు నీవు నాకుండగా ఈ లోకంలో ఏదీను నాకు అక్కర్లేదు. కీర్తన 73:25 అందరూ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి 5:6 దప్పుకొని వారులారా నీ వద్దకు రండి, నీళ్ళ వద్దకు రండి. ఏషియా 55:1 అని ప్రభువు పిలుచుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 5వ మాట, దప్పిగొనుచున్నాను అని. దాహం. చాలామంది ఏమంటారంటే ఎండాకాలం కాబట్టి మనకి ఇప్పుడే దాహాలు వేస్తున్నాయి, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాహ్నం 9 గంటల కాడి నుంచి ఆయన సిలువలో ఉన్నారు, ఒకటి ఎండ తీవ్రతకి దాహం వేసి ఉండొచ్చు అని కొంతమంది అభిప్రాయం. పిల్లరా, ఈరోజు మానవ జీవితంలో నీళ్ళు, ఆహారం చాలా ప్రాముఖ్యమైనవి. ఏది ఉన్నా లేకపోయినా ఏముండాలి చెప్పండి? నీళ్ళు ఉండాలా? నీళ్ళు లేకపోతే ఎన్ని పనులు ఆగిపోతే మనందరికి తెలుసుగా. రైట్. యేసుక్రీస్తు ప్రభువారు నాకు దాహం వేస్తుంది అని అన్నాడు. కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తారంటే 4వ మాట కాడించి చీకటి అయింది కదా, ఈ చీకటిలోనంట యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద నుంచి పాతాళ లోకానికి వెళ్ళి సాతానుతో యుద్ధము చేశాడని, ఆ యుద్ధములో సాతాను యొక్క తలను చితకతొక్కారని చెప్తారు. అందుకని చాలాసార్లు సిలువలో యేసయ్య యొక్క తల ఏమైందంటారు? చితకతొక్కబడింది అని అంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంతర్ధానమై సిలువలో నుంచి పాతాళానికి వెళ్ళి యుద్ధం చేశాడు గనక అలిసి ఉండొచ్చు అని కొంతమంది అభిప్రాయమే, అది నిజమని నేను అన్నా, అభిప్రాయపడుతూ ఉంటారు. రెండోది మనం చూసిన వారమైతే రైట్ వినండి అన్న, యేసుక్రీస్తు ప్రభువారు నాకు దాహం వేస్తుంది అన్న మాట మనం చూస్తాం. ఇక్కడ దాహము అని అంటే శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన దాహం. దాహం అంటే ఆత్మల దాహం అంటారు కొంతమంది. ఏ దాహం చెప్పండి? ఆత్మల దాహం. కొన్నిసార్లు మనం చనిపోయేటప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, అరే ఈ పని చేద్దాం అనుకున్నాను కానీ నా జీవితంలో నేను చేయలేకపోయాను అని. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సువార్త ప్రకటించారు. అయితే అనేకమైన ఆత్మలను రక్షించడానికి సమయం కుదరల. సువార్తనైతే ప్రకటించారు కానీ అందరూ మారల. ఇప్పటికీ చూడండి, చాలామంది ఇంకా యేసుక్రీస్తుని తెలుసుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే తప్పుడు అభిప్రాయం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ దేశస్తుడు కాదని, ఇతర దేశస్తుడని, ఈ లోకంలో ఉన్న సాంప్రదాయం వదులుకోలేక కొంతమంది, రావాలని ఆశ ఉన్న రాలేక కొంతమంది, యేసయ్య అదొక బాధను తెలియచేస్తాడు, ఒక వేదన. ఏంటి ఆ వేదన అంటే అందరూ ఎందుకు మారట్లేదు, అందరూ ఎందుకు దేవుని తెలుసుకోవట్లేదు, అందరూ ఎందుకు మందిరానికి రావట్లేదు అన్న ఒక దాహం. ఈ దాహం మీకు ఉండాలి. ఎవరికి ఉండాలంట?
మీ ఇంటి పక్కన వాళ్ళు ఇంకా దేవుణ్ణి తెలుసుకోకపోయినా, మీ ఇంటి పేరటోళ్ళు, ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, మీ ఇంటి పేరటోళ్ళు అందరూ దేవుణ్ణి తెలుసుకున్నారా? మరి తెలుసుకోలేదు కాబట్టి మీరు ఏం చేయాలి? చెప్పాలి. మరి చెప్తున్నావా? ఆ దాహం నీకు ఉండాలి. ఈ ఎండాకాలంలో దాహం వేస్తే ఎలాగైతే నోరు పిడిసిండుకుపోయి అసుమిస్ అయిపోతా ఉంటామా, ఇబ్బంది పడిపోతా ఉంటామో, అలాగే నీ తోబుట్టువులు కూడా దేవుని తెలుసుకోకపోతే వారి పరిస్థితి ఏంటి? దాన్ని చదివిన దాంట్లో దేవుని దగ్గర నీళ్ళు అక్కర్లేదంట పరలోకంలో, కానీ పాతాళంలోనంట చుక్క నీళ్ళు దొరకదంట. ఏం దొరకదో చదువుతాం. కదా లాజరు ఏం చేస్తాడు? అబ్రహాము రొమ్మును ఆడుకొని ఉంటే ధనవంతుడు పాతాళంలో ఉంటాడు. అయ్యా నాకు దాహం వేస్తుంది, లాజర్ను పంపించి నీటిలో ఏలు ముంచి చిటికినేలు, ఆ ఏలు చివరిలో వచ్చే బొట్టు ఉంటుంది కదా, దాంతో నా పెదాలు తడిపోయా అంటాడు. వేదన. ఈరోజు మనం ఇక్కడ నేర్చుకునే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ ఒక దాహం ఉండాలని చెప్తున్నాడు. ఏంటి ఆ దాహం అంటే? ఇతరులను రక్షించాలి అనే దాహం మనకు ఉండాలంట. ఉదాహరణగా చెప్తాను. మా అమ్మగారికి 3 అన్నదమ్ములు. అందులో పెద్ద ఆయన కృష్ణ గారు, రెండో ఆయన అసలు వీరమ్మగొంట తిరుమూర్తులు గారు, మూడో ఆయన శ్రీను గారు గుడివాడ. మా అమ్మ ఎప్పుడైతే దేవుడు తెలుసుకుందో వెంటనే వారిని అడగచ్చు. మీరు క్రిస్మస్కి మా అమ్మ ఫోన్ చేస్తుంది. పెద్ద ఆయనకి ఫోన్ చేసి, అన్నయ్య నిన్ను చూడాలని ఉందరా, ఎలాగో క్రిస్మస్ చేసుకుంటున్నాం, నీకు ఇష్టమైనని మాంసం ఇవన్నీ వండుతున్నావురా, వచ్చి చూసినట్టు ఉంటుంది, భోజనం చేసినట్టు ఉంటుంది, ఏదో నీకు పెట్టేలా తృప్తి నాకు ఉంటుందిరా అని అమ్మ ప్రతి సంవత్సరం క్రిస్మస్ టైంలో మామయ్యాలకి ఫోన్ చేసేది. ఓ రోజు అడిగా, మామయ్యలు రానంటున్నారు కదమ్మా, పెద్దమాయ రానన్నాడు, చిన్నమాయ రానన్నాడు, మూడో మాయ రానన్నాడు, ఎందుకు వాళ్ళు పిలవడం అంటే అమ్మ అంది, అరే అలా పిలిచైనా వాళ్ళు చూసినట్టు ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళు వెంటనే భోజనం చేశారు కదా, ఓ పక్క మీటింగ్ అయ్యాక తిందామని అనుకుంటారు. ఆ కూర్చున్న కసేపు అయినా 4 ముక్కలు, ఇది చికెన్ ముక్కలు కాదు, దేవుని మాటలు వాళ్ళ చెవులో పడతాయని ఆశరా. అలాగైనా వాళ్ళు దేవుడిని తెలుసుకుంటారేమో. స్తోత్రం చెప్పండి. అది మా అమ్మ నాతో చెప్పేది. అందుకని ఏదైనా కార్యక్రమం పెట్టినప్పుడు ముందు నాకు గుర్తొచ్చేది ఎవరో తెలుసా? ముందు యేసును నమ్మని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా బంధువుల్లో వెంటనే వాళ్ళకి ఫోన్ చేస్తాను నేను. ఎందుకని మా అమ్మ నాకు ఏమి నేర్పింది? ఒక దాహం నేర్పింది, ఒక మార్గం చూపించింది. ఏంటి ఆ మార్గం అంటే, మామూలుగా పిలిస్తే రారు కాబట్టి ఓ పండగని, ఓ పబ్బమని చెప్పి పిలిచి దేవుని సువార్త వినిపిస్తే ఆ మాటలు ఈరోజు కాకపోతే రేపొద్దునైనా వాళ్ళని ఏం చేస్తుందంటే ప్రభావితం. మా తాతయ్య గారు మా అమ్మ చూడడానికి అప్పుడప్పుడు వచ్చేవారు. మా తాతయ్య వచ్చినప్పుడు ఎక్కువ వార్తలే పెట్టమనేవాడు. కావాలని చెప్పి నేను వార్తలు పెట్టేవాడిని కాదు, జైపాల్ గారు వాక్యాలు పెట్టేవాడిని. ఒకసారి మా తాతయ్య పడుకున్నట్టు నిద్రపోయినట్టు నటించేవాడు, అయినా పెట్టి వదిలేసేవాడిని అలాగే. ఎందుకని? చూసి 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 విసుకొచ్చినా అసలు ఏం చెప్తున్నాడు అని 2 మాటలు వింటాడు కదా ఆయన అన్న ఆలోచన నాకు. దాని తర్వాత కొన్ని రోజులు చెప్పాడు, అరే ఈయన ఎవరో కానీ బాగా చెప్తున్నారా అన్నాడు. బాగా చెప్తున్నాను తర్వాత వినడం మొదలు పెట్టాడు. మా తాతయ్య గారి పేరు రాములు, ఆయనకి నేనే బాప్తీసం ఇచ్చా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక రోజు వస్తుంది, మన ప్రయత్నం ఎప్పటికేం కాదంటే వృధా కాదు. యేసుక్రీస్తు అంటే ఏంటో తెలుసుకో. ఈ లోకానికి తెలియకుండా సాతానుడు కొన్ని అడ్డులు పెట్టేసింది. ఆ అడ్డులు తొలగించే దాహం నీలో ఉండాలి. మనుషులను రక్షించాలి, దేవుడు అంటే ఏంటో వాళ్ళకి తెలియచేయాలంటే అవసరమైతే ఆ దాహం నీలో ఉంటే, ఆ వేదం నీలో ఉంటే దేవుని పని కోసం దేన్నైనా చేయడానికి ముందుకు వస్తాం. కాబట్టి ఈ మాటలు చక్కగా వివరించిన అబ్రహాం గారికి తప్పలు కొడుతూ దేవుని నామని మహిమపడుతూ మా తరపున సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. 6వ మాట, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 6వ మాట చదువుతాను. రైట్, చదవండి. యోహాను సువార్త 19:30. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి చాలు.
యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 6వ మాట. దాహం అన్నారు కదా, చుట్టుపక్కల ఏం చేస్తారంటే నీళ్ళు అవసరం అనుకుంటా అని చెప్పి చేదు ద్రాక్షారసం. చెప్పండి, ఏ ద్రాక్షారసం అంట? చేదు అని ఎందుకని ప్రత్యేకంగా చెప్పాను? ద్రాక్షారసం అంటేనే మత్తు. ఇప్పుడు యాపిల్ జ్యూసు పుల్లగా ఉంటుంది, ఒకటి తాగుతాయి, 2 తాగండి, 3 తాగండి, 1 లీటర్ బాటిల్ ఎత్తేయండి, స్ప్రైట్ థమ్స్అప్ తాగినంతగా అప్పి తాగలేం. ఎందుకని అంటే ఒక బాటిల్ ఎత్తి చూడండి, కొంచెం మత్తు వచ్చినట్టు ఉంటుంది. అందుకని యాపిల్, ద్రాక్షరసం ఇవన్నీ కూడా మత్తు వచ్చే పదార్థాలు. కొంచెం తాగితే పర్లా, లిమిట్. ఎక్కువ తాగితే మత్తు. దాన్ని కొల్లబెడితే సారా అయింది. అర్థమవుతుందా? గాంధీ ఎలాగనుకున్నారు మరి? ద్రాక్షారసాన్ని కొల్లబెడితే విస్కీ అయింది. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఏ ద్రాక్షారసం ఇచ్చారంటే చేదు, అంటే మత్తు కలిగించే ద్రాక్షారసం. యేసు దాన్ని పుచ్చుకోకుండా ఆయన సమాప్తమాయను అని చెప్పాడు. సమాప్తం అంటే ఏంటి అర్థం? అమ్మా పని పూర్తి అయిపోయిందని మనం చెప్తూ ఉంటాం. అమ్మా పని పూర్తి అయింది అని చెప్పడానికి సమాప్తమైంది అంటాం. యేసు కూడా ఆ సిలువ ద్వారా ఏదో పని పూర్తి చేశాడంట. ఏంటా పని అంటే, ఏ మానవుడైనా సరే, ఎంతటి పాపం చేసినా సరే, ఎంతటి భయంకరుడైనా సరే, నరహంతకుడో, వ్యభిచారో, తాగుబోతో, జోదగాడో, ఎంతటి భయంకరమైన పాపం, పెద్ద పాపంలో నేనే పెద్ద పాపని చెప్పుకున్నా, యేసు వద్దకు వచ్చి నేను పాపిని ప్రభు అని ఒప్పుకుంటే ఆ వ్యక్తికి రక్షణ ఉంది. స్తోత్రం చెప్పండి. రోమాపత్రిక 8:1, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. స్తోత్రం చెప్పాలి. యేసే దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే చాలు. పశ్చాత్తాపం అంటే ఏంటి? నోటితో పాపాన్ని ఒప్పుకొని కన్నీళ్లతో కడుక్కోవడమే. ఆ ఒక్క పని ఏ మనిషి చేస్తాడో, ఎంతటి పాపి అయినా, నరహంతకుడైనా, ఎంతటి వ్యభిచారైనా, నేను అంటున్నాను, చేసి విడిచిపెడతాడో తప్ప. ఈరోజు కొంతమంది ఏం చేస్తాం? ఒప్పుకుంటాం, మళ్ళీ ఇంటికి వెళ్ళాక మొదలెడతాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ ఒప్పుకుంటాం, మళ్ళీ మొదలెడతాం. ఇది కాదు. ఇక నేను దీన్ని విడిచిపెట్టేస్తున్నానని నోటితో ఒప్పుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి మరెన్నడూ ఆ తప్పు చేయకుండా ఉంటే పరలోక రాజ్యాన్ని నిన్ను ఎవడ ఆపలేడు. స్తోత్రం చెప్పండి. నువ్వు పరిశుద్ధుడు అని చెప్పడానికి ప్రభు ఇష్టపడుతున్నా. మనందరికీ పెదపాళ్ళు ఒక స్కూల్ ఉంది, సెయింట్ అగస్టిన్. అంటే అర్థం ఏంటో తెలుసా? అగస్టిన్ అనే ఒక ఆయన ఇతర దేశస్థుడు. ఆయన ఆడవారిని అమ్మేవాడంట. ఈ రోజుల్లో అయితే పని మనుషులు అమ్మ మా ఇంటికి రానికి నెలకు జీతం ఇస్తా అనేవారు. ఆ రోజులు అలా కాదంట. ఇప్పుడు ఈవిడ ఉంది, ఒక 50,000 ఇస్తానని చెప్పి వీళ్ళ నాన్నగారికి 50,000 ఇచ్చేసి ఈవిడిని తెచ్చుకోలేక జీవితాంతం పని చేయించుకోవచ్చు. ఇక వెట్టి చాకరీ అనమాట. ఎందుకని ఒకేసారి డబ్బు కట్టేశాడు కదా. ఇక బానిస అని పిలుస్తారు. చెప్పండి, ఎవరు పిలుస్తారు? అలాగే బానిసలు అమ్మేవాడంట. ఒకరోజు ఒక అమ్మాయి అగస్టిన్ గారికి తగిలితే ఆ అమ్మాయి యొక్క అందానికి వ్యామోహుడై ఆమెతో తప్పు చేయడం మొదలు పెడతాడు, వ్యభిచారం చేయడం మొదలు పెడతాడు. ఎంతగా వ్యభిచారం చేస్తాడంటే ఒక్కోసారి ఆ అమ్మాయి కాదు అంటే కాలు పట్టుకునే స్థాయికి వచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చూసి ఏడుస్తుంది, నా కొడుకేంటి బానిస కాలు పట్టుకోవడం ఏంటి, ఆ అమ్మాయి కాలు కింద కూర్చోవడం ఏంటి, ఒక స్త్రీ వ్యామోహంలో పడితే ఒక వ్యక్తి ఎంతగా దిగజారిపోతాడా అని చెప్పి ఏడుస్తుంది. ఏడ్చి 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 చాలాసార్లు కొడుకు చెప్పింది అరే అని వినడం. ఒకరోజు తల్లి చెప్పి చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఆ సమాధి దగ్గర ఆ పాస్టర్ గారు నీ తల్లి చనిపోవడానికి గల కారణం నువ్వు చేసిన పని అని చెప్పి పాస్టర్ గారు వెళ్ళిపోతారు. కానీ ఆయన వెళ్ళిపోయిన కాడి నుంచి పదే పదే ఆయన పశ్చాత్తాపడి ఛీ అని చెప్పి తన పాపాన్ని వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి ఈ అగస్టిన్ అనే ఆయనకి ఎదురుపడి ఓయ్ నేను అగస్టిన్ నేను అని అంటే అప్పుడు ఆయన అంటాడంట నువ్వేమో నేను కాదు అన్నాడు. స్తోత్రం చెప్పండి. అగస్టిన్ చచ్చిపోయాడు, నేను కాదు. ఆ అగస్టిన్ ఎప్పుడో చచ్చిపోయాడు. నీతో పాపం చేసిన అగస్టిన్ చచ్చిపోయాడు. ఇప్పుడు నేను బతికింది యేసయ్య, నాలో ఉన్నది ఎవరంటే యేసయ్య. మళ్ళీ నేను ఆ తప్పు చేయను.
అంటూ నా తల్లి కన్నీళ్ళు నన్ను పరలోకానికి తీసుకెళ్ళి అన్నాడు. స్తోత్రం చెప్పండి. అది ఒప్పుకున్న తర్వాత మరెన్నడూ పాపం చేయకుండా జీవించగలగాలి. అందుకనే దేవుడు సమాప్తమైంది. ఎలాంటి పాపమైనా పర్లా, నువ్వు దేవుడి దగ్గరికి వస్తే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకే ఆయన చనిపోయింది సిలువలో అని చెప్పడమే ఈ సమాప్తంలో ఉన్న ఆంతర్యం. ఇక చివరి మాట మన మధ్యలో ఉన్న కృష్ణ గారు, మహిమరాజు గారు వచ్చి వారు చదువుతారు. మహిమ కుమారుడు, వారితో 7 మాటలు మనం ముగించుకుందాం, సమయం ఎక్కువ లేదు. రైట్, వారు వస్తున్నారు. యేసు క్రీస్తు ప్రభువు సిలువలో పలికిన చివరి మాట. సంబంధించిన అయ్యగారికి మీ అందరికీ నా వందనాలు. 7వ మాట చెప్తున్నాను, తప్పులుంటే క్షమించండి. ఏదో వచ్చి రానతో దాంతో చెప్తున్నాను. 7వ మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను నేను. లోకాసు వార్త 23:46. ఈ మాట జయమునకు గుర్తు. శిలువ యొద్ద మరణము మిరిగివేయబడినది. ఇక క్రీస్తు నందు విశ్వాసం ఉంచే వ్యక్తికి మరణం అనేది పరలోకమునకు వెళ్ళుటకు ద్వారము మాత్రమే. రక్షణ పొందిన వారికి మరణం అంటే తమ ఆత్మను దేవుని చేతిలో పెట్టుకొనుటే. అందుకే పరిశుద్ధుడైన పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుటకు క్రీస్తే, చావైతే లాభము. ఫిలిప్సి 1:21. కానీ క్రీస్తు నెరుగుని వాడు అనగా పిరికివారు గాను, అవిశ్వాసులు గాను, అసహ్యులు గాను, నరహంతకులు గాను, వ్యభిచారులు గాను, మాంత్రికులు గాను, విగ్రహారాధికులు గాను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములో మండు గుండములోను పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ప్రకటన 21:8. గనుక అవిశ్వాసులు మరణించుటకు భయపడుదురు. డాక్టర్లు 2 మెదడుల మీద కొన్ని ప్రయోగములు చేసిరి. 2 మరణ శయ్యల మీద ఉండిరి. వారిలో ఒకరు మారు మనసు పొందిన క్రైస్తవుడు, 2వ వాడు నాస్తికుడు. డాక్టర్లు వారి మెదడులను పరీక్షించినప్పుడు నాస్తికుడు మెదడుకు అమర్చిన గ్రాఫిక్స్లో గీతలు గీయబడే గీతలను బట్టి చూడగా అతని మనసు ఆ అల్లుకల్లోలంలో ఉండెను. కానీ క్రైస్తవుని మెదడు అమర్చిన గ్రాఫిక్స్ గీతలు బట్టి క్రైస్తవుడి మనసు క్రమబద్ధముగా సమాధానముగా ఉండెను. క్రైస్తవుని పాపములు క్షమించబడినందున పరలోకమును ప్రభువును చూచుచుండెను. కావున అతని హృదయము సంతోషముతోనూ సమాధానముతోనూ ఉండెను. కానీ ఈ నాస్తికుడై నరక దూతలను చూడుచుతున్న భయంతో మరణము ఎదుర్కొనుటకు కలవరపడుచుండెను. క్రీస్తు జయశీలుడు తన ఆత్మను దేవుని చేతులకు అప్పగించను. విజయమునే మరణము మింగివేయబడెను. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? నీవో మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుండెను. దేవునికి స్తోత్రములు కలుగుగాక. కొరింథీయులకు 1 కొరింథీయులకు 15:55-57. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మరణము మీద జయము ఉన్నది, పాపము మీద జయము ఉన్నది. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నాను. యోహాను 16:33 అని ప్రభు చెప్పుతున్నాడు. క్రీస్తు చెలువులో చేసిన కార్యక్రమాల ద్వారా మనకు జయమునిచ్చును. ఆయన మరణమును జయించి 3వ దినమున పునరుద్ధరణుడై ఆకాశమునకు ఆరోహణమయ్యను. కనుక మనము 3వ మారు మనసు పొంది ఇదిగో త్వరగా వచ్చుతున్నానని ప్రభువు రాకకై ఎదురు చూడవలెను. ఇక పరలోకమే మనకు గురి. తప్పులు కొడుతూ దేవుని నామమున మహిమపడదాం. సిలువలో పలికిన 7వ మాట. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలుకుతూ
నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని తండ్రితో చెప్పారు. అంటే బైబిల్ ఓ మాట అంటుంది, దేవుడు మనకి ఆత్మనిచ్చాడు కనుక ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అని. ఈ లోకంలో మనిషి జీవించిన తరువాత ఈ జీవితానికి దేవుని దగ్గర లెక్క అప్పగించాలి. అప్పుడు ఈ ఆత్మ నరకానికి వెళ్తుందా పరలోకానికి వెళ్తుందా అనేది తెలుస్తుంది. మంచి చేస్తే చెప్పండి పరలోకం, మరి చెడ చేస్తే నరకం. కానీ మనందరి ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? మంచి లక్షణాలతోనే ఉండాలి. అలా ఉండాలి అని అంటే మనం మారాలి, మన మనసులు మారాలి, బ్రతుకులు మారాలి, బుద్ధులు మారాలి. అలా మారిన ఏ వ్యక్తి కూడా మరణానికి భయపడ్డం. ఫిలిప్పీ పత్రిక ఏమంటారో తెలుసా? బ్రతుకుతే యేసయ్య కొరకే, చావైతే లాభం. ఎవడైతే చచ్చిపోవడం లాభం అనుకుంటాడా? ఇంకొన్ని రోజులు బతికితే బాగుండు కదా, మనోడు పెళ్లి చూస్తే బాగుంది కదా, కోడలు బిడ్డ కంటే బాగుండు కదా అంటూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ క్రైస్తవుడు ఉంటే ఉంటాం, పోతే పోతాం అంటాడు. కారణం ఏంటి? ఉంటే వేసి దేవుని పని చేస్తాం, దేవుని కోసం బతుకుతాం. చనిపోతే ఏసే దగ్గరికి వెళ్తాం కదా, నాకు బాధ ఏంటి అంటే, ఈ ఒక క్రైస్తవుడు గుర్తెరగాల్సిన మాట ఏంటంటే, ఈ ఆత్మ అనేది ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళగలిగేటట్లుగా మన బ్రతుకు ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, మన చిన్నపిల్లలు బొమ్మ కొనుక్కున్నారు అనుకోండి, ఆడుతూ మా అబ్బాయి ఉన్నాడు, టీవీ చూస్తాడు, వాడికి కావాల్సిన కార్టూన్స్ పెట్టుకుంటాడు. అయిపోయిన తర్వాత మరి మీరు ఎలా ఉంటారో మాకు తెలియదు, కానీ నా కొడుకు నా దగ్గరికి వచ్చి రిమోట్ ఇచ్చి పడుకుంటున్నా అంటాడు. ఆ రిమోట్ అక్కడ పెట్టచ్చు కదా. నువ్వు నాకు చూడమని ఇచ్చావు, నేను చూసేసా, బాధ్యతగా మళ్ళీ ఏం చేస్తున్నాను? రిమోట్ ఎందుకు ఇచ్చాడు తెలుసా? అక్కడెక్కడ పడేస్తే నేను అడగను, నేను నీ చేతిలో పెట్టాను కాబట్టి రేపు పొద్దున వచ్చి ఈ రాత్రి పడుకుంటా, తెల్లారి లెక్క నాన్న రిమోట్ ఏదంట. అప్పుడు ఎవరు తీసుకుంటారు బాధ్యత? ఎందుకంటే నేనే తీసుకున్నాను కాబట్టి మళ్ళీ తిరగవలసిన బాధ్యత కూడా ఆయన తిరిగి చూసారా? అది ఎక్కడెక్కడ పడేస్తా, నువ్వే కదా పడేస్తావు, నన్ను తిడతావని ఆయన జాగ్రత్తగా తీసుకొచ్చి నా చేతిలో పెడతాడు. అలాగే మనం కూడా బ్రతికినంతకాలం బ్రతికి మంచిగా బ్రతికి, అయ్యా తీసుకో అని చెప్పి ఇవ్వాలి. ఎందుకో తెలుసా ఇచ్చేది? మనం కూడా ఒక రోజు రాబోతుంది, మళ్ళీ తిరిగి తీసుకోబోతున్నాం. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు? మొదటి తెస్సలోనికీయుల పత్రిక 4:13 ఉంటుంది. ఆర్భాటముతోనూ మహాదూత శబ్దముతోనూ యేసు క్రీస్తు రెండవసారి రాబోతుండగా మృతులైన వారు మొదటి లేతురు, తరువాత సజీవులమైన మనము లెగిసేదము. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని క్రైస్తవుల్ని చచ్చిపోతే కాల్చడం, పెట్టులో ఎందుకు పెడతారంటే దాయడం. నిద్రపోతున్నాడు క్రైస్తవుడు, చనిపోయినప్పుడు చనిపోయాడని అనరు, నిద్రించుచున్నాడు అంటారు. ఎందుకని? నిద్రపోయేవాడు ఖచ్చితంగా లెగుస్తాడు కనుక. అందుకని దాస్తాం. ఈ మట్టి శరీరం మహిమ కులిపోవచ్చు, కానీ మహిమ శరీరంతో తిరిగి లెగుస్తాం కనుక మనకు ఒక నిరీక్షణ ఉంది. మనం చనిపోయినా భద్రంగా ఉంటాం, బ్రతికినా భద్రంగా ఉంటాం. మన ఆత్మ ఏ విషయంలో భద్రంగా ఉందంటే తండ్రి చేతిలో భద్రంగా ఉంది. స్తోత్రం చెప్పండి. అలా ఉండేటట్లుగా మనం ఉన్నాం. ఆ గుణం మనకుంది, ఆ రక్షణ మనకుంది. ఇవి యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలు. తప్పడు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మొదటి మాట ద్వారా ఏం నేర్చుకున్నాం? మనం క్షమించాలి, ప్రేమించాలి అనే విషయాన్ని దేవుడు మనకు నేర్పాడు. రెండో మాట ద్వారా ఏం తెలుసుకున్నాం? మనం పరిశుద్ధంగా బ్రతుకునే పరలోకానికి వెళ్తాం. మూడో మాట, భూమి మీద ఉన్నప్పుడే తల్లిదండ్రులను బాధ్యతగా, బిడ్డలను బాధ్యతగా, తల్లిదండ్రులు చూసుకోవాలి, బిడ్డలను చూసుకోవాలి. వాళ్ళకి బాధ్యత ఉంది, మనకి బాధ్యత ఉంది. నాలుగో మాట, దేవునితోనే కలిసి జీవించాలి కనుక దేవుడు లేకుండా జీవించొద్దు, దేవుడికి దగ్గరగా బ్రతుకు. ఐదో మాట, ఆత్మదాహం ఉండాలి. ఆరో మాట, దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడే మనసు మనకి ఎప్పుడు ఉండాలి. ఏడో మాట, మంచిగా బ్రతికితే ఆత్మ దేవుడు తీసుకుంటాడు, ఒక నిరీక్షణ మనకి ఉండాలి. ఇలా యేసుక్రీస్తు వారు పలికి అప్పుడు సమయం కూడా అయింది. ఆయన కన్ను మూశారు, తలవాల్చి తన ప్రాణాన్ని అప్పగించారు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటలు. దేవుడి మాటలన్నీ చెప్పిన వారిని, విన్నవారిని, చదివిన వారిని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి.